నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఘనంగా ముగిసిన ప్రాపర్టీ షో ఆఖరి రోజున పోటెత్తిన సందర్శకులు విజయవంతం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపిన సిటీ ఛానల్ ఎండీ పొట్లూరి సాయిబాబు విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు పోటీ పరీక్షలు దోహదపడతాయన్న మంత్రి సారథి పిల్లల అభిరుచులను గ్రహించి ప్రోత్సహించాలని సూచన ఘనంగా అంతర్జాతీయ నృత్య దినోత్సవ వేడుకలు అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు వైభవంగా ముగిసిన భాగవత సప్తాహ మహోత్సవాలు పదవిలో ఉన్నవారు అహంకారంతో వ్యవహరిస్తే పతనం తప్పదన్న పద్మాకర్ ఇక వివరాల్లోకి వెళితే గత 3 రోజులుగా నగర వాసులను మురిపించిన ప్రాపర్టీ షో నిన్నటితో ఘనంగా ముగిసింది. ఆఖరి రోజున సందర్శకులు పోటెత్తడంతో స్టాల్స్ అన్ని కలకల్లాడాయి. సిటీ ఛానల్, మీ టీవీ, డి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రాపర్టీ షోకు ఏబిఎన్, ఆంధ్రజ్యోతి మీడియా పార్ట్నర్స్ గా వ్యవహరించాయి. ఈ ప్రాపర్టీ షో విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ సిటీ ఛానల్ ఎండీ పొట్లూరి సాయిబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. నగరంలోని వేదిక కళ్యాణ మండపంలో 3 రోజుల పాటు జరిగిన సిటీ ప్రాపర్టీ షో 2012 నిన్న విజయవంతంగా ముగిసింది. సిటీ కేబుల్, మీ, డి ఛానల్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రాపర్టీ షోకు ఏబిఎన్, ఆంధ్రజ్యోతి మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తుంది. సొంత ఇంటి కలను సాకారం చేసుకునే వారికి దిక్సూచిలా అన్ని విషయాల్లో వారికి అవగాహన కల్పించేలా ఒకే గొడుగు కిందకు రియల్టర్లు, బిల్డర్లు, డెవలపర్లు, ఇన్ఫ్రా బేస్డ్ లింక్ యాక్సెసరీస్ సంస్థలను తీసుకువచ్చిన ప్రయత్నం సత్ఫలితాలను ఇచ్చింది. వెరసి సిటీ ప్రాపర్టీ షో 2012 దిగ్విజయమైంది. 3 రోజుల పాటు నగరంలో నిర్వహించిన ఈ ప్రాపర్టీ షోకు వందలాది మంది సందర్శకులు వచ్చారు. రియల్ ఎస్టేట్ సంస్థల వెంచర్లకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంతో మంది ఫ్లాట్లు కూడా బుక్ చేసుకున్నారు. 3వ రోజు అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో ప్రాపర్టీ షో కళకళలాడింది. ఈ ప్రాపర్టీ షో ప్రధాన నిర్వాహకులైన సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు స్టాల్స్ ఏర్పాటు చేసిన వారికి, సందర్శకులకు ధన్యవాదాలు తెలిపారు. 3 రోజుల పాటు నిర్వహించిన సిటీ ప్రాపర్టీ షో ఈ రోజుతో విజయవంతంగా ముగించుకోవడం జరిగింది. మా ఈ సిటీ ప్రాపర్టీ షో వచ్చిన కస్టమర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఇలాంటి ముందు ఇంకా చేస్తామని చెప్పి దీని మీద చెప్తున్నాం. వివిధ రంగాలకు సంబంధించిన విభాగాలతో ఇంకా కస్టమర్లకు అందుబాటులో ఉండేటట్టు చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. కాగా ఈ ప్రాపర్టీ షో ముగింపు సందర్భంగా యుగంధర హౌసింగ్ వారు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. 3 రోజులుగా తమ స్టాల్స్ ను సందర్శించిన వారికి లక్కీ డిప్ తీశారు. మొదటి 3 స్థానాల్లో నిలిచిన వారు తమ వద్ద ఫ్లాట్స్ కొనుగోలు చేస్తే ధరలో 10% డిస్కౌంట్తో పాటు 10 గ్రాముల బంగారాన్ని కూడా అందిస్తామని ఎండీ హేమప్రసాద్ తెలిపారు. నగరంలోని వేదిక కళ్యాణ మండపంలో సిటీ ప్రాపర్టీ షో 2012 సందర్భంగా యుగంధర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నిన్న వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. 3 రోజుల పాటు తమ స్టాల్ను సందర్శించిన వారి పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రాపర్టీ షో చివరి రోజైన ఆదివారం రాత్రి సందర్శకుల లక్కీ డిప్ తీశారు. సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు డ్రా తీశారు. ఏ రాజారెడ్డి, జె శ్రీనివాస్ కుమార్, టీవీ రామకోటేశ్వరరావులు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచారు. లక్కీ డిప్లో ఎంపికైన వారు తమ దగ్గర ఫ్లాట్ కొనుగోలు చేస్తే వారికి డిస్కౌంట్స్ ఉంటుందని ప్రకటించారు. ఫ్లాట్ వాస్తవ ధరలో 10% డిస్కౌంట్తో పాటు 10 గ్రాముల బంగారాన్ని కూడా అందిస్తామని యుగంధర్ హౌసింగ్ ఎండీ హేమప్రసాద్ తెలియజేశారు. మనం స్టార్టింగ్ ఫస్ట్ డే ఏదైతే లక్కీ డిప్ అనౌన్స్ చేశామో దాంట్లో 3 విజేతలను ఎన్నిక చేయడం జరిగింది లక్కీ డిప్ ద్వారా. దాంట్లో వచ్చేసి రాజారెడ్డి గారు, జె శ్రీనివాస్ కుమార్ గారు, టీవీ రామకోటేశ్వరరావు గారు, ఈ 3కి ఫ్లాట్ పర్చేజ్ మీద 10% డిస్కౌంట్ అండ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫోన్ నెంబర్స్ ఏ రాజారెడ్డి 9441187720 అండ్ జె శ్రీనివాస్ కుమార్ 9010470177 అండ్ టీవీ రామకోటేశ్వరరావు 9490064704. ఈ 3కి ఫ్లాట్ పర్చేజ్ మీద 10% డిస్కౌంట్ అండ్ 10 గ్రామ్స్ గోల్డ్ అందజేయబడుతుంది.
పోటీ పరీక్షలు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడతాయని మంత్రి పార్థసారథి వ్యాఖ్యానించారు. పిల్లలకు నిర్బంధ విద్య ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పెద్దలు తమ అభిప్రాయాలు, కోర్కెలను పిల్లలపై రుద్దడం మంచిది కాదన్నారు. పాలీక్లినిక్ రోడ్డులోని నలంద స్కూల్ నందు రాజా ఎడ్యుకేషనల్ అకాడమీ విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించింది. ఈ పరీక్షలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మంత్రి పార్థసారథి బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి మంత్రి సారథి మాట్లాడుతూ విద్యార్థులకు స్వేచ్ఛ ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తల్లిదండ్రులు తమ కోరికలను, ఇష్టాలను పిల్లలపై రుద్దటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఇంటర్ పరీక్షలలో కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడాయని విమర్శించారు. భవిష్యత్తులో పిల్లలు పోటీ పరీక్షలు తట్టుకోవాలంటే బేసిక్స్ పై అవగాహన ఉండటం ఎంతైనా అవసరం అన్నారు. వాళ్ళ కెపాసిటీని మించి కూడా మనం వదిలించేసి వాళ్ళ బాల్యాన్ని పూర్తిగా హరించేస్తున్నాం. దీంట్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలో అందరూ కూడా భాగస్వామ్యం చెప్పేసి నేను భావిస్తున్నాను. దయచేసి బాల్యం అనేది తిరిగి రావాలి. వాళ్ళు చక్కగా ఆడుకుంటూ, పాడుకుంటూ వాళ్ళ బాల్యాన్ని పూర్తి చేస్తూ వాళ్ళు చదువుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మన ఇటీవల కాలంలో మార్కులు, ర్యాంకులతో వాళ్ళని వాళ్ళ స్థాయిని మించి మనం వాళ్ళ ఒత్తిడి గురి చేస్తాం. మనం ప్రతి పిల్లవాడు ఐఐటీ కావాలి, ప్రతి పిల్లవాడు ఎంబీఏ కావాలి, ప్రతి పిల్లవాడు కరెక్ట్ కావాలి అనే స్థాయిలో ఒకసారి మనం ఆలోచించాలి. మనం మన పిల్లల్ని అడుగుతాం, నువ్వు ఐఐటీ సాధించాలి లేదా ఏఐటీ సాధించాలని చెప్పేసి. అదే పిల్లవాడు మన కనుక వాళ్ళ అబ్బాయికి బిఏ కావాలి, నువ్వు అది కొని లేదా మంచి కావాలంటే అబ్బాయికి కొని. ఇప్పుడు కాసేపు ప్రకటనలో